కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ సదస్సులో మిస్ అయినట్టుగా, అలాగే ఇక్కడ నలుగురు మంత్రులంతా కూడా రహస్యంగా చర్చ జరపడం కావచ్చు. ఇదంతా చూస్తుంటే అలాగే సొంత పార్టీకి సంబంధించిన మంత్రులే సీఎం శాఖలపైన కూడా సెటర్లు వేయడం పట్ల కూడా అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటే కోఆర్డినేషన్ లేదా అనేది కూడా ఒక ప్రశ్న నెలకొనడం జరుగుతుంది. సీఎం దగ్గర ఉన్న శాఖలు కూడా అన్ని శాఖలు అవినీతిమయం కావచ్చు, ఎక్కడ కూడా దానిపైన పట్టు ఉన్నట్టుగా కూడా కనబడడం లేని పరిస్థితి కనబడుతుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి కావచ్చు, హోంశాఖ కావచ్చు, విద్యా వ్యవస్థ, ఇది మూడు కూడా కీలకమైనవి. కానీ ఎక్కడ కూడా వ్యవస్థ అంతా కూడా అధ్వాన్నంగా తయారైందని కూడా సొంతంగా ఏదైతే మంత్రుల వారికి సంబంధించిన మంత్రులు చెప్తున్న నేపథ్యం ఉంది. విద్యాశాఖకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. గురుకులాల్లో, పాఠశాలలో విద్యార్థులు విద్యార్థినులు ఎప్పటికప్పుడు కూడా మెస్సులు బాగోలేవు కానీ ఆహారం కల్తీ అయిందని చెప్పేసి, అలాగే చనిపోతూ కూడా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. వారి రోదన మాత్రం అరణ్య రోదనగానే మిగిలిపోవడం జరుగుతుంది. గురుకులాల్లో మాత్రం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది అనే దానికి కూడా రోజుకొక సంఘటన జరుగుతున్న దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కామారెడ్డిలో జరిగిన సంఘటనని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగే హోంశాఖకు సంబంధించి చూసుకున్నట్టయితే హోంశాఖ ఏం జరుగుతుంది, అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా మనకు కనిపిస్తున్న సందర్భం. ఎందుకంటే రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కత్తిపోట్లు కావచ్చు, అలాగే రేప్ కేసులు కావచ్చు, ప్రతిదీ కూడా దొంగతనాలు కావచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్ తప్పి కూడా ఉంటున్న పరిస్థితి నెలకొంది. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే సో ఇప్పటి వరకు ఒక సీఎం దగ్గర అంటే శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి కావచ్చు, ఈ మూడు శాఖలు ఇండివిజువల్ గా ఒకరి వద్దే ఉండాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని శాఖలన్నిటి కూడా సముద్రం లాంటివి కాబట్టి వాటిపైన నాలెడ్జ్ ఉన్న నాయకులు కావాలి. ఎందుకంటే చాలా సమయం వాటిపైన కేటాయించాలి. ఎందుకంటే వాటిలో ఉన్న సమస్యలు ఏంటి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారికి సంబంధించిన సమస్యలు సాల్వ్ ఎట్లా చేయాలనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ మూడు శాఖల్లో కూడా సీఎం దగ్గరే పెట్టుకోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే తయారైంది. సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరం అంతా అధ్వానంగా కావడం జరిగింది. పేరుకే శానిటేషన్ అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు ఉండడం కావచ్చు. నగరంలో ఎవరిని అడిగినా సరే గుండె మీద చేతేసుకొని చెప్తే దోమలు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా కరుస్తున్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రతి ఒక్కరు కూడా చోట ఉండడం జరిగింది. ఫుడ్ అడల్ట్రేషన్ కి సంబంధించి కంప్లైంట్ చేద్దామని అంటే కూడా ఒక ఫుడ్ ఆఫీసర్ లేని పరిస్థితి. ఎంటమాలజీకి అంటే దోమలు కరుస్తున్నాయి, దోమల మందు కొట్టండి అంటే దోమల మందు దేవుడు ఎరువు, ఎక్కడ కూడా అసలు సిబ్బంది ఉన్నారనేది కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఫాగింగ్ అసలు లేని పరిస్థితి. ఎక్కడ మనం ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, అలాగే ఫ్లైఓవర్ల పైన చూసుకుంటే ఎక్కడ పక్కన సైడ్ లో రాళ్ళు కావచ్చు, కట్టెలు కావచ్చు, పతంగులు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ డస్ట్ అనేది కూడా ఉండడం. స్వీపింగ్ మిషన్ లో పక్కన వేశారు కాబట్టి ఆ డస్ట్ అంతా అట్లనే ఉంది. గతంలో స్వీపింగ్ మిషన్స్ తోటి ఫ్లైఓవర్లను ఊడ్చేవారు, కానీ ఇప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో శానిటేషన్ కార్మికులతోటి వాటిని ఊడిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఒక 2-3 రోజులు మమ అనిపించారు కాబట్టి అది కూడా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తంగా సీఎం దగ్గర ఉన్న శాఖలన్నిటి కూడా ఫెయిల్యూర్ అని చెప్తున్న సందర్భం ఉంది. ప్రత్యక్షంగా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఏదైతే వాక్యాలు దానికి నిదర్శనం అనుకోవచ్చు. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని కూడా తానే విద్యాశాఖ మంత్రి అయితే కూడా సమూలమైన మార్పులు చేస్తా అని కూడా ఆయన ఇండైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖ పైన ఆయన సెటైర్ వేయడం జరిగింది. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవాలి. సో మొత్తంగా అటు నలుగురు మంత్రులు అంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఫస్ట్ నుంచి ఉన్న నలుగురు మంత్రులు కావచ్చు, వారంతా కూడా రహస్య సమావేశం పెట్టుకోవడము, అలాగే సొంత పార్టీకి సంబంధించిన మంత్రులే సీఎం శాఖలపైన సెటిల్ వేయడం, ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుంది అనేది కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఒక పక్క ఇక్కడ జరుగుతున్న అంశాలను పక్కదారి పట్టించే విధంగా సిట్ అనేది ఒకటి పైకి తీసుకొచ్చారని కూడా చెప్తున్న నేపథ్యంలో సిట్ ద్వారా ఇప్పటి వరకు ఏమైంది అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే పోలీసులు పిలుస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, కానీ ప్రజలకు మాత్రం ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సో మొత్తంగా సీఎం శాఖలన్నిటి కూడా ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పేసి సొంత పార్టీకి సంబంధించిన మంత్రులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది.